హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. నేను మీతో పెరుగుతూనే ఉంటాను కానీ తగ్గిపోలేను నేనెవరిని? ప్రశ్న మరొక్కసారండి. నేను మీతో పెరుగుతూనే ఉంటాను కానీ తగ్గిపోలేను నేనెవరిని? ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బాస్మతి రైస్ మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది. పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే బిర్యానీలో వేసుకునే ఆకు అయితే ఉంటుంది కదండి. ఆ ఆకుని ఇలా బాస్మతి రైస్లో పెట్టేసి మూత పెట్టుకుంటే పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. టిప్ నెంబర్ 2, బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఎల్లుల్లిపాయల ట్రైలో మనం బంగాళదుంపలు పెట్టుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక ప్లాస్టిక్ గ్లాస్ లాంటిది తీసుకొని దీనిలో నిండుగా అయితే రైస్ అయితే పోసుకోవాలండి. ఇలాగ ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నా ఓకే, లేదంటే స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఇది పెరుగుకు వచ్చినటువంటి గ్లాస్ అండి. నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఇలాగా దీన్ని నిండుగా అయితే రైస్ అయితే పోసుకున్నాను. దీంట్లో చాకులు కానీ, సెచర్లు కానీ, ఫేలర్లు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చాకులకు ఉన్నటువంటి షార్ప్నెస్ కానీ, పొదును కానీ పోకుండా ఉంటుందండి. చాకుని మనం కట్ చేసుకున్న తర్వాత అలానే పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, తుప్పు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయి. మంచి షార్ప్నెస్ అనేది వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 4, చిన్నవి డ్రింక్ బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. అవి తెచ్చుకొని మనం ఇలానే పడేస్తూ ఉంటాం కదండి. వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్స్ అయితే చిన్నవి తీసుకున్నానండి. ఒక 2 తీసుకొని ఇలాగా మధ్య భాగాన్ని తీసేసి పై భాగాన్ని, కింద భాగాన్ని ఇలా పెట్టేసుకున్నానండి. చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. వీటిలో అయితే ఒక దానిలో నేను మెంతులు అయితే వేసుకున్నాను, ఒక దానిలో అయితే లవంగాలు వేసుకున్నానండి. మనకి చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి, చక్కగా బాగుంటాయండి. ఇలాగా నేనైతే యూజ్ చేసుకున్నాను. ఈ టిప్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇంకొక బాటిల్ వచ్చేసి ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నానండి. ఇలా హోల్స్ పెట్టేసుకొని దీంట్లో రాళ్ళు ఉప్పు వేసుకొని దీనిపైన కొంచెం కంఫర్ట్ వేసుకొని లవంగాలు అయితే ఒక 4-5 గుచ్చుకున్నానండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఇంట్లో కబోర్డ్స్లో కానీ, బీరువాలో కానీ, మన పిల్లల స్టడీ చేసుకునే టేబుల్ మీద కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ ఉండదు, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా హోల్స్ పెట్టుకోవటం వల్ల చక్కగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, చింతపండు పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ ట్రైలో మనం చింతపండుని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. చింతపండుని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బాగా అతుక్కుని ఉంటాయి కదండి, దీని ఏళ్ళ పాటున సపరేట్ చేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, పురుగు త్వరగా పట్టకుండా ఉంటుంది, కలర్ మారకుండా అలానే ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే మనం అతుక్కున్నటువంటి ఈనెల్ని ఇలాగ సపరేట్ చేసేసి దీనిపైన కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా చింతపండుని కలిపేసుకొని ఒక దగ్గర ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. టిప్ నెంబర్ 6, క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే ఇలాంటివి సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటివి మనం పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కవర్స్ ఉంటే ఇలాగా
కవర్స్ని అయితే ఇలాగ తీసుకొని సిజర్ పెట్టి ఇలాగ అటు ఎడ్జులు ఇటు ఎడ్జులు సైడ్లో ఉన్నటువంటి ఎడ్జులను కట్ చేసేసి దీనిని చక్కగా ఇలాగా సిజర్ పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి అనుకోకుండా గ్యాస్ స్టవ్ మీద ఒక్కొక్కసారి వంట చేసినప్పుడు టీ కానీ పాలు కానీ కర్రీస్ కానీ అలా వండినప్పుడు ఏదో ఒకటి గ్యాస్ మీద పడుతూ ఉంటుంది, అలానే ఫ్లోర్ మీద కూడా ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదండి. అలా డస్ట్ కానీ చక్కగా ఏదైనా పొంగిపోయినప్పుడు కానీ ఇలాగ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ విధంగా అయితే చక్కగా క్లాత్ క్యారీ బ్యాగ్స్ని కట్ చేసేసుకొని ఇలాగ మనం ఎప్పటికప్పుడు దీన్ని పెట్టి చక్కగా తుడుచుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్స్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, కిచెన్ సింక్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ పోవాలి, అప్పటికప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ని ఇలాగ హోల్స్ దగ్గర ఇలా వేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పగిలిపోకుండా ఎగ్స్ మంచిగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఇలాంటి ప్లేట్లు అయితే మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, మనకు తెలియకుండానే వీటి సందుల్లోకి గాడుల్లోకి డస్ట్ అయితే పేరుకుని ఉంటుంది కదండి. మనం చేతితో అయితే వాటిని క్లీన్ చేసుకోలేం కదండి. సేఫ్టీ పిన్ తీసుకొని ఇలాగా ఈ సందులో ఉన్నటువంటి ఇలా డస్ట్ని ఈజీగా ఈ టిప్తో అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా, సేఫ్టీ పిన్ తీసుకొని ఇలాగా ఈ సందులో ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మనం చేతితో క్లీన్ చేసుకోలేం కదండి. చూసారా, పిన్నుతో అయితే ఇప్పుడు మనం క్లీన్ చేస్తుంటే డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 10, లెమన్ రసం తీసిన తర్వాత బద్దలను పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. రసం పిండేసిన తర్వాత ఆ బద్దను తీసుకొని దానిపైన కర్పూరం ట్యాబ్లెట్ ఒకటి తీసుకొని దాన్ని పొడిలాగా ఇలా వేసేసుకొని డెటాలు ఒక ఆరమూత వేసేసుకొని దానిపైన చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత నైట్ టైంలో మనకి కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండి. బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా నిమ్మబద్ద పైన డెటాలును కర్పూరం ట్యాబ్లెట్ అయితే వేసాం కదండి, ఆ పౌడర్ చక్కగా వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు రాకుండా ఉంటాయి. కిచెన్ సింక్లో కానీ అలానే ఇలా గ్యాస్ స్టవ్ కానీ దగ్గర పైన పెట్టుకున్నాం కూడా చక్కగా మనకి బొద్దింకలు కానీ బల్లులు కూడా రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, కిచెన్ సింక్లో మనం అయితే గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. ఇలా గిన్నెలు కడిగేటప్పుడు మనకు తెలియకుండానే అన్నం మెతుకులు కానీ అలానే మనం కూరగాయలు కడిగేసిన తర్వాత తొక్కలు కానీ అలాంటివి పడుతూ ఉంటాయి కదండి. అలా పడినప్పుడు వాటర్లో అవి వెళ్ళిపోతూ ఒక్కొక్కసారి సింక్ కూడా బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఇలాగ సిజర్ పెట్టి చిన్న చిన్న దారాలు కానీ ఇలాగ నలకలు అడ్డం పడి ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఈ సిజర్ పెట్టి ఈజీగా తీసుకోవచ్చండి. సో చూసారా, ఈ విధంగా అయితే మన సిజర్ పెట్టి లోపల హోల్స్లో ఇరుక్కున్నటువంటి నలకల్ని ఈజీగా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.